ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి, ధ్యానం చేయాలి. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలకు నెమ్మది కలుగుద్ది, మన జీవితాలలో శాంతి కలుగుతుంది. ఆయన సన్నిధిలో గనక ప్రతి దినం మనం గడపగలిగితే మన జీవితాలన్నీ మార్చబడతాయి. ఈ లోకంలో మనం చూడగలుగుతాం, చాలా కుటుంబాల్లో నెమ్మది లేని కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి, శాంతి లేని కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో నెమ్మది లేక, కుటుంబాల్లో ప్రతి దినాలు గొడవ పడుతూ, ప్రతి దినము కూడా సంతోషము లేని జీవితాలను గడుపుతూ ఈ లోకము జీవిస్తూ ఉంటుంది. 4 విషయాలు ఏంటంటే, 1 కూర్చుకోవాలి, 2 నేర్చుకోవాలి, 3 మార్చుకోవాలి, 4వదిగా దేవుడు ఓర్చుకుంటాడు. దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని మాటలను మనం కూర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకుందాం. మరియా అను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. యేసు పాదాల యొద్ద కూర్చొని దేవుని మాటలు వినుచూ ఉన్నది, ఆయన బోధ వినుచూ ఉన్నది, దేవుని మాటలు కూర్చుకుంటుంది. మరియా మాదిరిగా మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. మొదటి మాట ఏంటండి? దేవుని మాటలను మనము కూర్చుకోవాలి. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలను కూర్చుకుంటుంది, ఆయన బోధన వింటుంది. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, కూర్చుకోవాలి, ఆయన మాటల్ని మనం కూర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2వ మాట మనం నేర్చుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచు ఉన్నది, దేవుని మాటలు కూర్చుకున్నది. ఇక్కడ మనం చూడగలిగితే 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపం, వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఆమె పాదాల యొద్ద కూర్చొని దేవుని మాటలు వినుచున్నది. ఇక్కడ మనం చూస్తే అంటే నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? కూర్చుకోవాలి. కూర్చుకున్న దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుంది? మార్గాలను సరళం చేస్తుంది. ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుంది? మన జీవితాలను మారుస్తూ ఉంటుంది. ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుంది? మన చీకటిలో ఉన్న బ్రతుకులను వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయి. మరియా యేసు ప్రభు పాదాల దగ్గరుండి దేవుని మాటలు కూర్చుకున్నది. 2వ మాట వచ్చేసి నేర్చుకోవాలి. నీ జనం ఉన్నదే, నీ జనానికి న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చినట్లు నాకు వివేచము గల హృదయము
దయచేయి, దేవుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు 10వ వచనం మనం చూడగలిగితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చాడు. సొలొమోను అడిగింది దేవునికి కూడా అనుకూలం అయిపోయింది. కూర్చుకోవాలి, రెండవదిగా నేర్చుకోవాలి. కూర్చుకున్నప్పుడు కూర్చుకున్న దాంట్లో నుంచి, అంటే విన్న దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఏదైతే దేవుని మాటలు మనం వింటామో దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. చాలామంది దేవుని మాటలు వింటారు కానీ నేర్చుకోరు. దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని మాటలు వింటారు, కానీ దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు మర్చిపోతారు. అంటే నేర్చుకోరు, వదిలివేస్తారు. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నది. సొలొమోను మనం చూడగలిగితే యేసు ప్రభువారిని అడిగాడు, ప్రభువా, నీ జనములకు న్యాయము తీర్చినట్లు నాకు వివేకము గల హృదయాన్ని దయచేయని అడిగాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన గనక ప్రభువు సొలొమోనుకు జ్ఞానాన్ని దయచేశాడు. మొదటి మాట కూర్చుకోవాలి, రెండో మాట నేర్చుకోవాలి. మూడో మాట మనం లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు అంటున్నది. మేడి చెట్టు ఎక్కి చూస్తానని ఒక ఆలోచన వచ్చింది. త్వరగా వెళ్ళి మేడి చెట్టు, ఎంతో ఇబ్బంది, మేడి చెట్టు ఎక్కాలంటే జారుతూ ఉంటుంది అది, అవునా కదా? మేడి చెట్టు ఈజీగా ఉంటుందా? తొందరగా ఎక్కగలుగుతామా? ఎక్కలేము కదా. మేడి చెట్టు ఏం జారిపోతుంటుంది, మేడి చెట్టులో పట్టుకుంటే జారిపోతుంటుంది. అలాంటి చెట్టు ఎంతో కష్టపడి జక్కయ్య ఆ చెట్టు ఎక్కాడు. ఎక్కి యేసు ప్రభుని చూశాడు. ఎవరిని చూశాడండి? యేసు ప్రభుని చూశాడు. చూడగానే యేసు ప్రభు వారు కూడా ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. ఎందుకో తెలుసా? ఎందుకండి? అతనికున్న ఆశను దేవుడు చూశాడు. మనలో ఉన్న ఆశను దేవుడు చూస్తాడు, అవునా కదా? మనలో ఉన్న ఆశను దేవుడు చూస్తాడు. జక్కయ్యకు ఆశ పుట్టింది. ఆయన ధనవంతుడే, కానీ మేడి చెట్టెక్కి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి, చూడాలని చెప్పి ఆయన ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కగానే అక్కడ యేసు ప్రభు వారు జక్కయ్యను చూశాడు. యేసు ప్రభు వారు జక్కయ్యను చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా త్వరగా దిగి, తొందరగా దిగిపోయాడు. దిగిపోయి ఏం చేశాడు తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు వారే మాట్లాడాడు కదా, ఆయన చూడాలనుకున్నాడు. అమ్మో, యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు జక్కయ్యని చూశాడు. చూసిన వెంటనే ఆయన అన్నాడు, ఇదిగో జక్కయ్య, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది నేను, నువ్వు త్వరగా దిగు అనన్నావు. కానీ చెప్పగానే ఆయన త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే అందరూ ఏమన్నారంటే, ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయొచ్చు వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతుల మరల చెల్లింతునని ప్రభుతో చెప్పి, దేవుణ్ణి చూశాడు,
దేవుడు జక్కయ్యను చూశాడు, దిగిరా అన్నాడు, ఇంటికి చేర్చుకున్నాడు. వచ్చిన వెంటనే ఆయన మనసు మారిపోయింది. యేసు ప్రభు మనతో ఉంటే మన హృదయం మార్చబడుతుంది. మూడో మాట, మనం మార్చుకోవాలి. జక్కయ్య మార్చుకున్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయముగా తీసుకొనిన ఎడల వానికి 4 వంతులుగా మరలా చెల్లిస్తా. ఎన్నొంతులండి? 1 వంతు, 2 వంతు, 3 వంతులు కాదు, 4 వంతులుగా నేను చెల్లిస్తానని జక్కయ్య చెప్పాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు విన్నది. సొలొమోను దేవుని వద్ద నేర్చుకున్నాడు. మూడవది మనం చూస్తే జక్కయ్య మార్చుకున్నాడు. దేవుని మాటలు ప్రతిదినం మనం వినాలి. రెండవదిగా మనం నేర్చుకోవాలి. విన్న దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. మూడవదిగా నేర్చుకున్న దాంట్లో నుంచి మార్చుకోవాలి. మరియా దేవుని మాటలు ఎక్కడ? పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు విన్నది. సొలొమోను కూర్చున్నవాడు దేవుని మాటలు విన్న దాంట్లో నుంచి నేర్చుకొని గొప్పవాడయ్యాడు. మూడవదిగా జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, చూశాడు, తన హృదయం మార్చుకున్నాడు. కూర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. 4వ మాట మనం చూసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కూర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. 4వదిగా దేవుడు ఓర్చుకుంటాడు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడవలే. యోబుని సాతాను కూడా పరీక్ష పెట్టింది. సాతాను కూడా ఓడించేశాడు యోబు. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏదైతే కోల్పోయాడో 2 అంతలుగా దయచేశాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఓర్చుకునే దేవుడు. దేవుడు ఓర్పుతో ఉండే వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన మన మార్పును ఓర్పుతో చూసి సహాయపడతాడు. దేవుడు ఓర్పుతో ఉండే వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన మన మార్పును ఓర్పుతో చూసి సహాయపడతాడు. యోబు సమస్తమును కోల్పోయాడు. తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలే. మనం కూడా మన జీవితాల్లో ప్రతి దినము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఏమి ఉన్నా లేకున్నా, ఉన్నా పోయినా దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు యోబు లాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కోల్పోయినవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు. యోబు ఏదైతే కోల్పోయాడో 2 అంతలుగా పొందుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి దేవుని సంగమా, మనం కూడా దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఎందుకంటే కూర్చుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదం. జ్ఞానముతో రాణించినటువంటి రాజు జక్కయ్య జీవితం మారిపోయింది. 4వదిగా ఓర్పు ఉన్న వారికి విజయం కలుగుతూ ఉంటుంది. ఓర్పు
సహనం కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో తప్పకుండా విజయం కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఓర్చుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో నడుచుకుందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రపంచమంతటికి దేవుడై ఉన్నాడు, కానీ నేటి సంఘాల్లో మనం చూడగలిగితే ఏమంటారో తెలుసా? మా సంఘమే మంచిది, మా సంఘంలో మంచి వార్త ఉంది, మా సంఘంలో మంచి వాక్యం ఉంది, మా సంఘంలో దేవుడు ఉన్నాడు, మా సంఘంలోనే అద్భుతాలు జరుగుతాయి, మా సంఘంలోనే మంచి జరుగుతుంది, మా సంఘానికి రండి మంచి జరుగుతుందని చెప్పే సేవకులు ఎంతో మంది ఉన్నారు.